ఇది పోస్ట్ ఆఫీసులకి సంబంధించినటువంటి ఒక ఫ్రాంచైజీ బిజినెస్ ప్లాన్. రూ. 5,000 కడితే మనకి బిజినెస్‌లోకి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టు అవుతుంది. ఆ రూ. 5,000తో మంత్లీ లేదా రోజుకింత అని ఎట్లా సంపాదించుకోవచ్చు? నిజంగా రోజుకి 15,000 సంపాదించుకునే అవకాశం ఉందా? లేదా? అసలేంటి కథ అనేది మనం వీడియోలో చూద్దాం. దానికంటే ముందు చాలామంది పోస్ట్ ఆఫీసే కదా! దీంట్లో ఏముంది? ఇప్పుడంతా కొరియర్ సర్వీసే కదా అనుకుంటారు. కాదు. రిజిస్టర్ పోస్ట్ అనండి, స్పీడ్ పోస్ట్ అనండి, ఒక ల్యాండ్ డాక్యుమెంట్స్‌కి సంబంధించినటువంటి అంశాలు గాని, పోస్టల్ స్టాంపింగ్స్ గాని, ఇట్లా ఎన్నో రకాల సేవలు పోస్ట్ ఆఫీసుల్లో ఈ రోజుకి నడుస్తున్నాయి. చిన్న మొత్తాల పొదుపు, ఇండియా వైడ్ ఉన్నటువంటి దాదాపు 1,50,000 పోస్ట్ ఆఫీసులలో ఎన్నో కార్యకలాపాలు నడుస్తుంటాయి. మనకు తెలియకుండా మనకు దాని గురించి మనకు పెద్దగా అవగాహన లేదేమో. ఎందుకు అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా అంటే 1,50,000 పోస్ట్ ఆఫీసులు ఇప్పటికీ ఉన్నా కూడా మాకివి సరిపోవట్లేదు. మాకు చాలా దూరం అయిపోతుంది పోస్ట్ ఆఫీసు. మా దగ్గరలో ఒకటి పెట్టండి అనేసి ఇండియన్ గవర్నమెంట్‌కి విపరీతమైనటువంటి వినతులొస్తున్నాయి. ఆ లోకల్ ఎమ్మెల్యేలనండి, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థనండి, ఆఫీసర్లనండి వీళ్ళందరూ కూడా బాబు పోస్ట్ ఆఫీస్ చాలా దూరం అయిపోతుందని ఆ ఊర్లో వాళ్ళు గొడవ చేస్తున్నారు. లేకపోతే ఆ మండలంలో వాళ్ళు గొడవ చేస్తున్నారు. లేదా ఆ ఊళ్ళో వాళ్ళు గొడవ చేస్తున్నారు. సో మీరు కొంచెం దగ్గరలో ఇంకో పోస్ట్ ఆఫీస్ పెట్టండి అని రిక్వెస్ట్‌ల మీద రిక్వెస్ట్‌లు సెంట్రల్ గవర్నమెంట్‌కి వస్తున్నాయి. అదొక రీజన్. రెండో అంటే పోస్ట్ ఆఫీస్ ఎందుకు బలంగా ఉందని చెప్తున్నా. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్‌ది మీకు రకరకాల ఎయిర్ ఇండియా అనండి, బిఎస్ఎన్ఎల్ ఇటువన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసేయడానికి స్టీల్ ప్లాంట్ గాని వైజాగ్‌ది స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ఇండియన్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్‌ని మేము పొరపాటున కూడా ఇవ్వమని ఓపెన్‌గా చెప్తోంది. సో ఈ 2 కారణాలు మీకు ఉదాహరణ ఎంత గ్రిప్పింగ్‌గా ఉంది పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ అనేది. సో పోస్ట్ ఆఫీస్ వ్యవస్థలో రకరకాల సర్వీసెస్ ఉంటాయి. అవి దూరం అయిపోవటం వల్ల దగ్గరగా ఉండి ఎవరైనా తీసుకునే వాళ్ళకి ఏజెంట్లుగా వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకుని ఒక రూ. 5,000 డైలీ అక్కడే ఇప్పుడు ఒక స్టేషనరీ షాప్ ఉందండి మీకు సెంటర్‌లో. ఒక ఊర్లో, పల్లెటూరులోనో, మండల స్థాయిలోనో, జిల్లా స్థాయిలోనో ఉన్న ఒక ఊళ్ళో మీకు ఒక స్టేషనరీ షాప్ ఉంది. ఆ స్టేషనరీ షాప్‌లో మీ యొక్క దాంతో పాటుగా మీరు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ కూడా తీసుకొని అక్కడే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా చేసుకోవటానికి అర్హతలేంటి? అలా చేసుకున్న తర్వాత మీకు ఏ రకంగా డబ్బు సంపాదన అనేది కుదురుతుంది అనేది మనం ఈ వీడియోలో ఇంకొన్ని డీటెయిల్స్‌ని మనం క్లియర్ కట్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోస్ట్ ఆఫీస్ ఇట్లా ప్రారంభించాలి ఫ్రాంచైజ్ అని తీసుకునే వాళ్ళకి ఫస్ట్ నిబంధన ఏంటంటే 18 ఏళ్ల వయసు దాటి ఉండాలి. రెండోది ముఖ్యమైనది ఏంటంటే మీ కుటుంబంలో ఎవరో మీ ఫ్యామిలీలో మీ బాగా క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్‌లో అట్లాగే మీరు గాని పోస్ట్ ఆఫీస్‌లో ఆల్రెడీ పని చేస్తూ ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి నిబంధన కింద పెట్టారు వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే 10థ్ పాస్ అయి ఉండాలి. ఇండియన్ పౌరుడై ఉండాలి. 10థ్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. అట్లాగే పోస్ట్ ఆఫీస్ చెందినటువంటి రకరకాల సర్వీసెస్‌ని చేస్తూ మీరు ఈ కమిషన్ పొందొచ్చు. మనీ ఆర్డర్స్ గాని, రిజిస్టర్ పోస్టులు గాని, లేకపోతే స్టాంపింగ్స్ రిలేటెడ్ గాని మీకు కమిషన్ల ద్వారా ట్రాన్సాక్షన్స్ వస్తాయి. బుకింగ్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 3 కమిషన్ వస్తుంది. స్పీడ్ పోస్ట్ బుకింగ్ కోసం ఒక్కో ట్రాన్సాక్షన్ మీద రూ. 5 వరకు మీరు తీసుకోవచ్చు. అట్లాగే రూ. 100 నుంచి 200 మధ్య ఉండే మనీ ఆర్డర్‌లకి రూ. 3.5 కమిషను, 200 ఆ పైన ఉన్న వాటికి రూ. 5 కమిషను. ఎందుకంటే మీకు ఇంటీరియర్ విలేజెస్ గాని అట్లాంటి ప్రాంతాలకు వెళ్తే ఈరోజు ఫోన్‌పేలు, గీన్‌పేలు ఏమి ఉండవు. వేరే వాళ్ళకి డబ్బులు పంపించాలంటే వాళ్ళు ఇప్పటికీ పోస్ట్ ఆఫీస్‌నే వాడేటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో పోస్టల్ స్టాంపులు, స్టేషనరీలు అమ్మడం మరి 5% కమిషను. రిజిస్టర్డ్ పార్సెల్స్ నుంచి నెలవారీ స్పీడ్ పోస్ట్ పార్సల్స్ కి కమిషన్ భిన్నంగా ఉంటాయి. అంటే మీకు 1000 నెలకి గాని లేదా ఒక పీరియడ్ కి గాని 1000 గనక దాటితే రిజిస్టర్డ్ పోస్టులోనండి అవన్నీ కూడా 1000 గనక దాటితే సెపరేట్ గా ఇంకో 20% కమిషన్ ఉంటుంది. అట్లా మీరు కష్టపడితే మాత్రం మీరు బాగా కష్టపడి ఆ లోకల్ ఉన్న వాళ్ళందరికీ బాబు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ పెట్టాం మా సేవలను మీరు వినియోగించుకోండి అని విపరీతంగా జనంలో తిరిగి స్ప్రెడ్ చేసి మీరు గనక చెప్పుకోగలిగితే మీకు రోజుకి 10 నుంచి 15,000 ఈజీగా కాదు కష్టపడి సంపాదించుకోగలుగుతారు. దానికోసం మీరు ఎక్కువగా స్ప్రెడ్ చేయాలి జనాల్లో. స్పీడ్ పోస్ట్ యొక్క ఉపయోగం ఏంటి, రిజిస్టర్ పోస్ట్ యొక్క ఉపయోగం ఏంటి, చాలా మంది తెలియక తక్కువ కాస్ట్ లో ఉండే పోస్ట్ డిటిసిలో లేకపోతే మిగతా కొరియర్ సంస్థలు బ్లూ డార్ట్ అని లేకపోతే ప్రొఫెషనల్ కొరియర్స్ అని వీటికి వెళ్ళి డబ్బులు పెడుతూ ఉంటారు. సో అట్లా చేసుకోకుండా మీకు బాగా ఉపయోగపడేటువంటి పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఇది. దీన్ని ఉపయోగించుకోండి. ఈ ఫ్రాంచైజ్ కనుక మీరు తీసుకోవాలంటే ఈ వెబ్సైట్ indiapost.gov.in వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ఫ్రాంచైజ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. వాళ్ళ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. పాన్ షాపు, స్టేషనరీ, కిరాణా షాపు ఇట్లాంటివి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫ్రాంచైజ్ అనేది ఇస్తారు. చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో. దయచేసి షేర్
లేని వాళ్ళకు కూడా ఇస్తారు, ఇవన్నీ లేని వాళ్ళకు కూడా. బట్ అమౌంట్ అయితే 5,000 కట్టాల్సి ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్తో మీరు డైరెక్ట్గా ఫ్రాంచైజ్ తీసుకోవడం అనేది మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. కాకపోతే తీసుకున్నాక బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ ఏరియాలో ఇది ఉంది, దీని సర్వీసెస్ ఉన్నాయి అనేది మీరు కనుక, మీకు లోగోనే ఉంటుంది, ఇండియన్ పోస్ట్ లోగోయే ఉంటుంది కదా. సో అదే మీకు బిగ్గెస్ట్ ప్రచారం చేసేటువంటిది. ఎవరన్నా వచ్చి చూసినప్పుడు ఏంటి ఇది ఉంది అంటే, మేము ఇట్లా తీసుకున్నాము, పోస్ట్ ఆఫీస్తో చేసే ప్రతిదీ ఇక్కడ చేస్తామని చెప్పారనుకోండి, అట్లా స్ప్రెడ్ అయ్యి ఒక 1 year 2 yearsలో మీరు బాగా బిల్డ్ చేసుకోగలిగితే రోజుకి 10-15 వేలు చాలా తక్కువ అమౌంట్ అవుతుంది మీరు సంపాదించేది. కాబట్టి తెలియని వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.